ఆ 15th ఓవర్లో హ్యాజల్వుడ్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ కొడతా అంటే బాబా ఏమి కొట్టుడు అబ్బా, నెక్స్ట్ లెవెల్ కొట్టుడు అబ్బా. అండ్ కేఎల్ రాహుల్ అంత అయిపోయిన తర్వాత ఇది నా అడ్డ అని ఒక సైగ చేసి చూసిరా, గందల్నే అర్థమైపోయింది కేఎల్ రాహుల్ డిసైడెడ్ టు విన్, ఏంది గెలిపించుడే ఈ మ్యాచ్ని అని ముందే ఫిక్స్ అయినట్టుగా అనిపించింది అబ్బా. నేను ఈ మ్యాచ్ని గెలిపిస్తా, ఇది నా అడ్డ బై, నా ఊరు, నా కథ, నా కార్ఖానా, నేను పుట్టి పెరిగినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఆడిన గ్రౌండ్ ఇది, ఈ గ్రౌండ్లో నేను గెలిపిస్తా బై అని కూర్చుండే ఆడినట్టుగా ఉన్నది ముచ్చట. అఫ్ కోర్స్ తోప్ తురుమ్ ఖాన్ కేఎల్ రాహుల్ ఆయన బ్యాటింగ్ స్టైల్ గురించి, ఆయన పర్ఫార్మెన్స్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ సాయి సుదర్శన్ గురించో, ఓ కేఎల్ రాహుల్ గురించో, ఒక అద్భుతమైన క్లాసీ ప్లేయర్ల గురించి ఎంత చెప్పుకున్నా పొడవదు, అంత మంచి ప్లేయర్సు. సరే, ఇవన్నీ మనం మాట్లాడుకునే ముందు ఆర్సీబీ వాళ్ళు ఎట్లా ఓడిపోయారు, అట్నే డీసీ వాళ్ళు ఎట్లా ఓడిపోయి ఎట్లా గెలిచిర్రు, ఇవన్నీ చెప్పుకునే ముందు ఒక ముచ్చట. చాలా మందికి హ్యాపీయెస్ట్ న్యూస్ ఎంఎస్ ధోని అభిమానులందరికీ, అఫ్ కోర్స్ ఇంక్లూడింగ్ మీ అండ్ గోర్రీ, ఎంఎస్ ధోని అభిమానులందరికీ కూడా వావ్ కైండ్ ఆఫ్ న్యూస్. సిఎస్కేకి తల మళ్ళీ కెప్టెన్గా ఉండబోతున్నాడు, ఎంఎస్ ధోని కెప్టెన్సీ చేయబోతున్నాడు బికాస్ ఆఫ్ ఓ సాడ్ ఇన్సిడెంట్. రుతురాజ్ గైక్వాడ్కి మొన్న ఎస్ దయాల్ బౌలింగ్లో, సారీ తుషార్ దేశపాండే బౌలింగ్లో, అదే ఆర్ఆర్ తోటి మ్యాచ్ జరిగినప్పుడు చెయ్యికి దెబ్బ తాకింది కదా, అది ఎల్బోలో హెయిర్ లైన్ ఫ్రాక్చర్ జరిగింది. చాలా బాగా ఆ రోజు కూడా ఇట్లా పట్టుకొని కూర్చున్నాడు, మస్తు నొప్పి లేచిండే, అయితే ఇంజ్యూర్డ్ అయిండు. సో ఐపీఎల్ 2025 నుంచి రూల్డ్ అవుట్ అయిపోయాడు. కాబట్టి వరుస అపజయాలతో ఉన్న ప్రస్తుత సీజన్కి మళ్ళీ కొత్త కెప్టెన్ తీసుకొచ్చి పెట్టి నడిపించాలంటే కష్టం. సో ఆల్రెడీ ఒక అచీవరు, ఒక తోపు, ఒక తురుము అనే ఉన్నాడు. ఆయన ఈ సీజన్ ఆడుతున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ ఈ సీజన్ తర్వాత ఐపీఎల్కి రిటైర్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ ఇస్తే కనుక మళ్ళీ క్యాప్టెన్గానే రిటైర్మెంట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. సో ఈ సీజన్కి ఎంఎస్ ధోని క్యాప్టెన్సీ వ్యవహరించబోతున్నాడు సిఎస్కేకి. అఫ్కోర్స్ ఆయన క్యాప్టెన్సీలో ఎన్నో విజయాల్ని ఆ టీంకి, ఇండియా టీంకే కాకుండా ఆ ఐపీఎల్లో సిఎస్కే అనే టీంకి కూడా రుచి చూపించిండు. ఎన్నోసార్లు ఫైనల్స్ దాకా పట్టుకొని పోయిన, ఎన్నోసార్లు ప్లే ఆఫ్స్ దాకా పట్టుకొని పోయిన తోప్ తురుమ్ ఖాన్ కెప్టెన్. సో మళ్ళీ హెడ్ లేకుండా పోతుండు, తల లేకుండా పోతుండు ఆ టీంకి. రైట్, చలో షురు చేద్దాం బై. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో నిజం చెప్పాలంటే ఆర్సీబీ వాళ్ళు పవర్ ప్లేలో ఖతర్నాక్ బ్యాటింగ్ చేసిర్రు, ఆర్సీబీ వాళ్ళు పవర్ ప్లేలో ఖతర్నాక్ బౌలింగ్ వేసిర్రు. అంటే ఢిల్లీ వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు నిజం చెప్తానా భయ్, అసలు ఆర్సీబీ వాళ్ళు బ్యాటింగ్కి, అంటే డీసీ వాళ్ళు టాస్ గెలిచి ఫస్ట్ వాళ్ళు బౌలింగ్ చూస్ చేసుకుని, చేజింగ్ అయితే ఈ గ్రౌండ్లో గెలవడానికి ఉంటుంది అని చెప్పి మనం పొద్దుగాల మధ్యాహ్నం పెట్టాం వీడియోలో మాట్లాడుకున్నాం కదా. సో ఢిల్లీ వాళ్ళు గ్రౌండ్ని అసలు ఢిల్లీ వాళ్ళు స్టడీ కానీ, అనాలిసిస్ కానీ, లెక్క కానీ, పద్ధతి కానీ మంచిగా ఆడుతారు. ఆ బాల్ తోపులబ్బా, అసలు 4/4 100% రిజల్ట్, 100% స్ట్రైక్ రేట్తో ముందడు పోతారు. రైట్, అయితే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు కదా, బ్యాటింగ్కి దిగిన వీళ్ళు ఏది ఆర్సీబీ వాళ్ళు, సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కలిసి ఏమి కొట్టిర్రు. స్పెషల్లీ సాల్ట్ అబ్బా దంచి కొట్టిండబ్బా. లిటరల్లీ ఆ పవర్ ప్లే చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఎవరికైనా. ఎందుకంటే స్టార్కే వీళ్ళకి బలం బౌలింగ్లో. మిచెల్ స్టార్క్ అంటే తోప్ తురుమ్ ఖాన్ స్టార్క్ కాదురా పోయి షార్క్ అని చెప్పి మనం thumbnail పెట్టిన రోజులు ఉన్నాయి. అయితే స్టార్క్ బౌలింగ్లో ఏమి కొట్టిరు, 30 రన్లు ఇచ్చింది. 3 ఓవర్లో 30 రన్లు తీసిరా, మామూలు ముచ్చట కాదు ఇది. 3 ఓవర్లకి 50 రన్స్ స్కోర్ చేసిరు. ఎప్పటికైనా ఏమనిపిస్తుంది, ఆర్సీబీ వాళ్ళ సొంత గడ్డ, అంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఇచ్చి పడేస్తుంది అని ఫిక్స్ అయిపోయారు. ఆ రేంజ్లో ఫిక్స్ అయిపోయాను. ఎవరైనా మీరైనా నేనైనా అంతే కదా. అయితే 3 ఓవర్లకు అట్లుందా, 6 ఓవర్లు అంటే ఇది మన ఈ పవర్ ప్లే అయిపోయేసరికి 64 రన్స్. ఆఫ్ కోర్స్ 4th ఓవర్లో నుంచే స్టార్ట్ అయిపోయింది. 62 రన్స్ దగ్గర ఆగిరంటే 6th ఓవర్ వరకు 64 రన్స్ దగ్గర ఆగిర్రు. 4 ఓవర్లు పట్టినాయి 60 రన్స్కి. అదే 120 రన్స్ చేయడానికి 16 ఓవర్లు పట్టినాయి. ఇది కథ. పవర్ ప్లేలా 64 రన్లు కొట్టిర్రు వీళ్ళు. మ్యాచ్ వన్ సైడ్ రాబోయే అనిపించింది. కడి చేసే వీళ్ళు 160 చేయడానికి ముక్కి ములిగి చేసినట్టుగా అనిపించింది. అయితే సాల్ట్ వికెట్ పడడం పెద్ద మైనస్. సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీలా సాల్ట్ వికెట్ పడడానికి కారణం ఏంటంటే ఒక చిన్న మిస్కమ్యూనికేషన్. ఆ మిస్కమ్యూనికేషన్లో రన్అట్ అయిపోయాడు పాపం సాల్ట్. లేకపోతే సాల్ట్ అవుట్ కాకపోతే మ్యాచ్ ఇంకో రకంగా ఉండేది. ఆ తర్వాత పడికలు వచ్చిందంటే అది పడి లేచే అన్నట్టుగా ఖర్చుని ఇట్లా వీకిను. అయ్యో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది, ఒక్క ఓవర్ అటు చూసేసరికి మనిషి.
4 ఓవర్ల సాల్ట్ బాయ్ రన్అట్లా ఆ పడికలు వచ్చిందంటే ఎంబటే ఇట్లా విప్రాజ్ బౌలింగ్లో 2 రన్లు వచ్చినాయి. నెక్స్ట్ 5th ఓవర్ అంటే 6th ఓవర్కి పడికలు బాయ్. ముఖేష్ బౌలింగ్లో వచ్చేసి 1 రన్ రాలేదు, 1 వికెట్ పీకింది. ఇక విప్రాజ్ మళ్ళీ బౌలింగ్ వేస్తే అందులో 1 వికెట్ పోయింది. ఇక లైన్ కట్టిరబ్బా. విరాట్ కోహ్లీ పోయిండు. విరాట్ కోహ్లీ పోయిన తర్వాత లివింగ్స్టన్ వచ్చిండు. లివింగ్స్టన్ రాజస్థాన్ పట్టితారు. మెల్ల పెట్టుకుంటూ కొద్ది దూరం నడుచుకొస్తే ఇద్దరు జితేష్ వచ్చిండు. కొట్టలేదు, ఎవరు లేదు. ఇక సాల్ట్ 17 బాల్స్లో 37 రన్స్ చేసిండు. విరాట్ కోహ్లీ 14 బాల్స్లో 22 రన్స్ చేసిండు. పడికలు వచ్చితే 1 రన్ చేసిండు. 8 బాల్ ఆడి. పడిదారు 25 బాల్లో 25 రన్లు, 23 బాల్లో 25 రన్లు కొట్టిండు. అంతా ఏం లేదు. ఇంక అందరు కూడా తుస్తు అన్నారు. లాస్ట్కి కృణాల్ పాండ్యా 18 రన్లు కొట్టిండు. టిమ్ డేవిడ్ వచ్చి ఆ మాత్రం స్కోర్ కావడానికి లిటరలీ చెప్పాలంటే లాస్ట్ 3 ఓవర్లలో టిమ్ డేవిడ్ ఎంతో కొంత నిలబెట్టిండని చెప్పాలి. లేదంటే అసలు ఆ స్కోరే లేదు. లాస్ట్ 3 ఓవర్ల కంటే ముందు ఎంత దారుణం తెలుసా? 16th ఓవర్కి 121 ఉంది. 16th ఓవర్కి అంటే దగ్గరగా 10-12 ఓవర్లు 13 ఓవర్లు అయితే కానీ 60 రన్లు చేయలేకపోయారు. లాస్ట్కి వచ్చేసి టిమ్ డేవిడ్ దంచికొట్టి ఒక 37 రన్లు చేయడం వల్ల ఆ మాత్రం స్కోర్ నిలబడ్డది. కనీసం అంటే యాక్చువల్లీ ఆ గ్రౌండ్లో హై స్కోర్స్ అవుతాయి. అయితే ఇలా బ్యాటింగ్కి స్టార్టింగ్ సపోర్ట్ చేసినట్టే చేసింది, కానీ ఆ తర్వాత రిస్ట్ స్పిన్నర్ ఆ తర్వాత స్పిన్నర్స్కి బాగా ఉపయోగపడ్డది కదా. అయితే వీళ్ళ బౌలింగ్ అయితే డీసీ వాళ్ళ బౌలింగ్ వెరీ డీసెంట్గా ఉండే. ఒక స్టార్క్ బౌలింగ్లోనే కొంచెం ఎకనామిక్ అంటే 1 ఓవర్లో బాగా రన్స్ ఇచ్చేసిండు స్టార్క్. 3 ఓవర్లు వేస్తే 35 రన్స్ వచ్చినాయి, కానీ అందులో 30 రన్స్ 1 ఓవర్లో వచ్చినాయి. అయితే అక్షర్ పటేల్ కూడా బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయాడు. 4 ఓవర్స్ వేసి 52 రన్లు ఇచ్చిన 13 ఎకనామీ. విప్రాజ్ అండ్ కులదీప్ యాదవ్ వీళ్ళిద్దరు తోపులప్ప. నిజంగా చెప్పాలంటే 4 ఓవర్స్ వేసారు. 18 రన్లు ఒకరు, 17 రన్లు ఒకరు ఇచ్చారు. 2 వికెట్లు తీసారు. ఆ వికెట్లు తీసుకుంటే మంచిగా తీసారు. 4 ఎకనామీ అంటే 4.50, 4.25 ఎకనామీ తోటి ఉన్నారు. ముఖేష్ కూడా డీసెంటే. 3 ఓవర్లు వేసిండు, 26 రన్స్ ఇచ్చిండు, 1 వికెట్ తీసిండు. మంచి వికెట్ తీసిండు. 8.6 ఎకనామీ తోటి ఉన్నాడు. సో అంతే. ఇక మిగతా వాళ్ళ గురించి చెప్పడానికి ఏం లేదు. కానీ అయితే వీళ్ళ బ్యాటింగ్ వచ్చేసరికి లిటరల్లీ ఆర్సీబీ వాళ్ళ బౌలింగ్ ఎంత బాగా అనిపించిందంటే ఫస్ట్ 3 ఓవర్లు చుక్కలు చూపించారబ్బా. నిజంగా చెప్పాలంటే భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ ఓవర్లో 1 రన్ ఇచ్చిండు. సెకండ్ ఓవర్లో ఎస్డేయాల్ 1 వికెట్ తీసిండు డ్యూప్లెసెస్ది. ఆ తర్వాత భువి వచ్చి మళ్ళీ 1 వికెట్ తీసిండు మెగ్రుక్ది. ఆ తర్వాత దయాల్ వచ్చిండు, 9 రన్స్ ఇచ్చిండు. భువి వచ్చిండు, మళ్ళీ 1 రన్ ఇచ్చిండు, 1 వికెట్ తీసిండు పోరేల్ది. ఆఖరికి రాహుల్ అండ్ అక్షర్ మిగిలిరు. రాహుల్ అండ్ అక్షర్ మిగిలితే అక్షర్ ఏమన్నా గట్టి రన్స్ చేసిండు అంటే చేయలేదు. అక్షర్ కూడా ఏం చేసిండు, 11 బాల్స్ ఆడిండు, 15 రన్స్ ఇచ్చిండు. ఏమున్నది ఈ స్కోర్ తోటి పెద్దగా ఏం చేసేటట్టుగా అయితే లేదు అనిపించింది నాకు. అయితే కేఎల్ రాహుల్ మాత్రం ఎంత బాగా నిలబడ్డాడంటే, కేఎల్ రాహుల్కి ఎంత వావ్ అని చెప్పినా హ్యాట్సప్ చెప్పినా తక్కువ అబ్బా. నిలబడ్డాడంటే మనిషి గెలిపించడానికి నిలబడ్డాడు అంతే. ఎందుకు గెలిపించడానికి నిలబడ్డాడంటావు? ఏదో లక్లో ఒక క్యాచ్ డ్రాప్ కూడా అయింది కదా అందుకే కావచ్చు అని అనొచ్చు. కానీ 15th ఓవర్లో వర్షం పడుతుంది. డక్వర్త్ లూయిస్ ప్రకారంగా క్లోజ్ చేయాలి మ్యాచ్ అంటే ఈ 15th ఓవర్లో కావాల్సిన రన్స్ 115 రన్స్ కావాలి. అప్పటికి 14th ఓవర్కి ఉన్న స్కోర్ ఎంత? 99. 4 వికెట్ల నష్టానికి 99 స్కోర్ ఉంది. 99 పరుగులు కావాల్సిన 115. కేఎల్ రాహుల్కి చెవుల పడ్డదా లేదంటే ఆయనకే లెక్కేసుకున్నాడా తెలియదు. కానీ 15th ఓవర్లో అంతకంటే ముందు హాజల్వుడ్ బౌలింగ్లో కొట్టలే. 15th ఓవర్లో మాత్రం హాజల్వుడ్ వచ్చిన ఎంబటే కావాల్సిన ఎంత? 99 ఉంది. 115 కావాలి అంటే ఎంత? 16 రన్లు కావాలి. రాగానే కేఎల్ రాహుల్ స్ట్రైక్ కేఎల్ రాహుల్ దగ్గర ఉంది. 4 ఎంబటే మళ్ళీ 4, మళ్ళీ 2 రన్లు, మళ్ళీ 4, మళ్ళీ 6, 22 రన్లు కొట్టిండు. 121 స్కోర్ చేసి పెట్టిండు. గెలిపించడానికి కాకపోతే హాజల్వుడ్ బౌలింగ్లో అంతకంటే ముందు అంత కొట్టలే. చూసుకుంటూనే ఆడుతుండు. ఇప్పుడు కూడా చూసుకుంటూనే ఆడేటోడు. కానీ అక్కడ రిక్వైర్డ్ రన్స్ ఎంత ఉన్నాయో అది ఫుల్ఫిల్ చేయడానికి ఆడిండు అనిపించింది. గెలిపించడానికి ఆడినట్టుగా అనిపించింది. 16th ఓవర్లో కావాల్సిన 130 స్టబ్స్ వచ్చి, అంటే ఇఫ్ ఇన్ కేస్ డక్వర్త్ లూయిస్ ప్రకారంగా పోతే 130 కావాలి 16th ఓవర్కి. అప్పటికి ఇంకా వర్షం పడుతూనే ఉంది. స్టబ్స్ 16th ఓవర్లో స్టబ్స్ వచ్చిండు. స్టబ్స్ సింగిల్ తీసి కేఎల్ రాహుల్కి ఇస్తే కేఎల్ రాహుల్ సింగిల్ తీసి స్టబ్స్కి వేయగానే మళ్ళీ 4, మళ్ళీ 6 కొట్టి టోటల్గా ఇది 133 రన్స్ చేసి పెట్టారు. ఇక ఆ తర్వాత వర్షం పెద్దగా ఏం లేదు, అంటే తుప్పురు పడుతుంది లైట్గా అన్నట్టుగానే. ఆ తర్వాత ఎంబటే
భూవీ బౌలింగ్లో ఉతికిర్రు, సింగిల్ 4 6 కొట్టిర్రు. ఆ తర్వాత 18th ఓవర్లో పోయి యజ్దర్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ ఒక 6, ఒక 4, ఇంకొక 6 కథం ఫసక్ 169 అయింది. ఇట్లా అన్నాడు, ఇది నా అడ్డా అని. వావ్ అనిపించింది అంతే. కేఎల్ రాహుల్ గురించి ఎంత పొగిడినా తక్కువే అబ్బా. పొగిడితే నచ్చదు చాలామందికి, ఎందుకంటే ఆపోజిట్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు, విరాట్ కోహ్లీనే పొగడాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ చెప్తున్నా, కేఎల్ రాహుల్ క్లాసీ ప్లే, ఖతర్నాక్ ప్లే, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. హ్యాట్స్ ఆఫ్ కేఎల్ రాహుల్, మనస్ఫూర్తిగా చెప్తాను. ఒక్కడు నిలబడి మ్యాచ్ని గెలిపించిండు అంతే. లాస్ట్ మ్యాచ్లో కూడా అంతే కదా, కేఎల్ రాహుల్ నిలబడి గెలిపించిండు. 93 in 53 మామూలు ముచ్చట కాదప్ప. చెప్పురు ఒక మాట. ఇప్పుడు నా మొత్తంలో కొట్టిన వాళ్ళు చూసుకుంటే ఫ్యాబ్ డు ప్లేసెస్ 2 రన్లు కొట్టిండు, మెగ్రుకు 7 రన్లు కొట్టిండు, పొరేలు 7 రన్లు కొట్టిండు, అక్షరు 15 రన్లు కొట్టిండు. ఒక్క కేఎల్ రాహుల్ 93 కొట్టిండు. కావాల్సింది ఎంత? 163. 93 ఎవరు కొట్టిరు పై? కేఎల్ రాహులే కొట్టిండు. ఇంక చెప్పురి, ఆయనది కాదా మ్యాచ్ మొత్తం. స్టబ్స్ ఒక్కడు మంచి సపోర్ట్ చేసిండు, 38 రన్లు కొట్టిండు. సూపర్. ఇద్దరు కలిసి మ్యాచ్ని గెలిపించారు, స్టబ్స్ అండ్ కేఎల్ రాహుల్. సింగిల్ హ్యాండ్ గణేష్ అబ్బా, ఇలా దాని సింగిల్ హ్యాండ్ గణేష్లు భలే ఉన్నారు. అయితే కేఎల్ రాహుల్ లేదంటే ఆశుతోష్ శర్మ భలే నిలబెడతారు కదా. విప్రాజ్ కూడా మంచిగా ఆడతాడు. నెక్స్ట్ ఒకవేళ వీళ్ళు ఎవరైనా అవుట్ అయితే విప్రాజ్ వచ్చేటోడు ఉన్నాడు, ఆశుతోష్ వచ్చేటోడు ఉన్నాడు. ఈ 18 ఓవర్ల తర్వాత ఇంకా 2 ఓవర్లు ఉన్నాయి, వాళ్ళు వచ్చి ఉతికి ఈజీ గెలిపించేటోళ్ళు. చాలా మంచి ఫామ్లో ఉన్నారు డీసీ వాళ్ళు. అసలు బ్యాక్ టు బ్యాక్ విన్స్ మీద విన్స్, రన్స్ మీద రన్స్, సూపర్ ప్లే, క్లాసీ ప్లే. ప్రతి దగ్గర కూడా వాళ్ళ కష్టం, వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ బౌలింగ్ యూనిట్ పడుతున్న కష్టం అన్నీ కనబడుతున్నాయి. బౌలింగ్ కూడా ఖతర్నాక్ వేస్తున్నారు. విప్రాజ్ కావచ్చు, కుల్దీప్ కావచ్చు, ముఖేష్ కావచ్చు, ప్రతి ఒక్కరు బాగా వేస్తున్నారు అబ్బా. వెరీ నైస్. సమిష్టి కృషితో గెలుస్తున్నారు చూడు, అందువల్ల వీళ్ళు టాప్లో కనబడుతున్నారు మనకి. అది మ్యాటర్. సరే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. ఉంటా, టేక్ టాటా, బై బై, నమస్తే. రేపు పొద్దుగా మళ్ళీ ఇంకో వీడియోతో వస్తా. అంతవరకు సెలవు, బాయ్, గుడ్ నైట్.